హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా తెలుగు గేట్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెరికాలో పెంకుటిళ్ళు ఏంటా అనుకుంటున్నారా? వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇప్పుడు తుఫాన్లలో కూడా వచ్చినాయి కదా, ఎక్కడంటే ఇక్కడే వచ్చినాయి తుఫాన్లలో కూడా. ఈ తుఫాను ప్రభావం ఎలా ఉంటది ఏందన్నది కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది. అమెరికాలో పెంకుటిళ్ళు అండి ఈరోజు మన వీడియో వచ్చేసి. అమెరికాలో పెంకుటిళ్ళు అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ లో కనిపిస్తున్నాయి, రైట్ లో కనిపిస్తున్నాయి, ఎటు చూసినా కూడా పెంకుటిళ్ళు కనిపిస్తున్నాయి. చూడటానికైతే చాలా ముచ్చటగా అనిపించింది. అమెరికాలో పెంకుటిళ్ళు ఏంటి అని చూడగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అసలు మామూలుగా అమెరికా ఏంటి పెంకుటిళ్ళు ఏంటా అని. ఎందుకు అలా అంటే అమెరికాలో ఎక్కడైనా సరే చూసినంత లెక్క పెంకుటిళ్ళు అయితే కనిపించలేదు. ఎక్కడ చూసినా కూడా అంతా అట్టపెట్టెలతోటి కట్టిన ఇల్లు. అట్టపెట్టెలు అంటే చెక్కలతో కడతారు ఎక్కువగా ఇల్లు అమెరికాలో. మామూలుగా ఫ్లాట్గా అయితే ఇల్లు ఎక్కడ ఉండవు. ఎక్కువగా ఉండేది పెంకుటిల్లు టైప్ లోనే కడతారు. కాకపోతే అక్కడ అట్టలతో కడతారు అనమాట. ఇక్కడ మాత్రం మొత్తం పెంకులే. అసలు పెంకులు ఏంటా బాబు అని ముందు ఫ్లైట్ లో వచ్చేటప్పుడే చూసాము. ఆ, చార్లెట్ నుండి ఇక్కడ ఫ్లోరిడా రావటానికి మేము ఫ్లైట్ లో వచ్చాం. ఫ్లైట్ లో వచ్చేటప్పుడు చూస్తే కింద వైపు అంతా వాటర్ ఏముంది, వాటర్ లో అన్ని పెంకుటిల్లు కనిపిస్తున్నాయి. అది అసలు నిజమా అబద్ధమా, పెంకుటిల్లు కనిపించడం ఏందా అని చెప్పేసి నేను వీడియో కూడా తీశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, కావాలనుకుంటే చూడండి. మేము మయామి వెళ్తున్నామని, లేదా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారా అని అలాంటి కొన్ని వీడియోలు అయితే పెట్టాను. నేను చాలా వీడియోలు పెట్టాను మయామి గురించి. మయామి అంటే ఇది ఫ్లోరిడాలో ఉంటది, ఫ్లోరిడా స్టేట్ లో మయామి. ఈ మయామి బీచ్ అనేది బాగా బాగా ఫేమస్ అన్నమాట. ఎక్కడెక్కడి నుంచి కూడా అందరూ వచ్చి చూడటానికి వస్తా ఉంటారు. ఇది ఒక పర్యాటక కేంద్రము. ఇక్కడ పార్క్ కూడా చాలా పెద్ద పార్క్ ఉందని. పార్క్ చాలా పెద్ద పార్క్ అంటే వేల ఎకరాల్లో ఉందంట అది పార్కు. అది కూడా పెడదాం అనుకున్నాను కానీ వీడియోలో ఏందో ఎప్పటికప్పుడు అంతే పోతుంది నాకు. ఆ పెట్టడం అలా కూడా కుదరట్లేదు. ఇప్పుడు తుఫాన్లు వచ్చినాయి కదా, ఆ తుఫాన్లు ఎక్కడ వచ్చినాయి అంటే ఈ ఫ్లోరిడాలోనే వచ్చినాయి. ఫ్లోరిడా కూడా మొత్తం ఏమి రాలేదు కానీ కొన్ని ఏరియాల్లో వచ్చినాయి. కొన్ని ఏరియాల్లో కూడా ఇవాళ మనం చూసే వీడియో, మనం ఇవాళ ఏదైతే వీడియో పెట్టామో ఆ వీడియో మొత్తంలో అయితే తుఫాను ప్రభావం అయితే ఉంది. ఆ తుఫాను ప్రభావం కూడా ఎలా ఉందంటే ఇక్కడ ప్రతి 4 సంవత్సరాలకు ఒక్కసారి అయితే తుఫాన్ అయితే వస్తుందంట. తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఇళ్ల పైకప్పులు కానివ్వండి, లేదంటే అదే అట్టపెట్టెలతో కనుక కడితే ఆ ఇళ్ళని కొట్టుకుపోవడం అలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ప్రతి 4 సంవత్సరాలకు ఎలాగో తుఫాన్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇసుక, ఇటుక, సిమెంట్ తోటి ఇల్లు కట్టారంట. ఇక్కడ మామూలుగా బిల్డింగ్లలో కూడా బాగుంటాయి. బిల్డింగ్లు కూడా మనకి ఏరే స్టేట్ లో చూస్తే కనిపించవు. ఇక్కడ పూర్వకాలంలో ఎప్పుడో 100 సంవత్సరాల నాటి బిల్డింగ్లు ఉన్నాయి, అంతకు మించిన బిల్డింగ్లు కూడా ఉన్నాయంట. అవి కూడా మనకి ఏరే వీడియోలో పెట్టాము. ఆ ఆ బిల్డింగ్లు కూడా వీళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు దాన్ని రీమోడల్ రీమోడలింగ్ చేయటం కానీ, లేదు అంటే కలర్స్ చేయటం కానీ, వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బిల్డింగ్లు చూడటానికి అలా కూడా వస్తా ఉంటారు మయామిలో. ఈ మయామి అన్నది బాగా ఫేమస్. బీచ్ కానివ్వండి, లేదా మయామి అని ఎందుకు ఎంత ఫేమస్ అంటే అమెరికాలో ఎక్కడ పండని చెట్టు, ఎక్కడ మొలవని చెట్టు, అలానే ఎక్కడ కనిపించని చెట్టు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా సరే అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మనకి ఇండియాకి దగ్గరగా ఉంటది అని చెప్పేసి చెప్పాను ఇంతకు ముందు కూడా. రావి చెట్లు ఉన్నాయి అని, రావి చెట్లు ఉన్నాయి అమెరికాలో, రావి చెట్లు అని కూడా ఒక వీడియో పెట్టాను నేను. అమెరికాలో రావి చెట్లు ఏంటా అంటే ఇంకేరే స్టేట్ లో ఎక్కడ అమెరికాలో రావి చెట్లు కనిపించవు. ఇక్కడ మాత్రం ఈ స్టేట్ లో మాత్రమే అమెరికాలో రావి చెట్లు ఏంటి, చింత చెట్లు ఏంటి, నిమ్మ చెట్టు, బత్తాయి కావచ్చు, మామిడి చెట్టు కావచ్చు, ఆవకాడ కావచ్చు. ఆవకాడ కూడా ఇక్కడ తోటలు ఉన్నాయి. ఆవకాడ తోట కూడా పెట్టాను నేను. అన్ని ఇక ఏ టు జెడ్ ఇది ఉంది ఇది లేదనుకోని పని లేకుండా. కరివేపాకు మొక్క కూడా దొరకదండి ఏరే స్టేట్ లో ఎక్కడ కూడా. కరివేపాకు మొక్క దొరకదు, చెట్టు చూద్దామన్నా కనిపించదు ఎక్కడ కూడా. కరివేపాకు అయితే అంతా కరువు ఉంటుంది అమెరికాలో. అలాంటిది ఇక్కడ ఈ స్టేట్ లో మాత్రం ఇంక దేనికి కరువు ఉండదు, అన్ని బాగుంటాయి ఇక్కడ. మనకి ఇండియాలో వాతావరణం సేమ్ ఎలాగైతే ఉంటుందో, ఎండలు చెమట పోయటం కానివ్వండి, లేదంటే మనకి బీచ్ దగ్గరగా ఉంది కాబట్టి దీనికి కూడా ఎలాగో బీచ్ దగ్గరగా ఉంది. బీచ్ ఉండటం వల్ల కూడా ఇలా ఉంది. ఇప్పుడు మనం అయితే మయామి రోడ్ ఇది. అసలు ఈ రోడ్ ఎక్కడంటే మయామి బీచ్ రోడ్ ఇది. మనం మయామి సెంటర్ నుంచి బీచ్ కి వెళ్తున్నాము. బీచ్ కి వెళ్ళే రోడ్ ఇదంతా కూడా. రెండు వైపులు వాటర్ ఉంటాయి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత వాటర్ మధ్యలో నుంచి మనం మయామి బీచ్ కి వెళ్ళాలి. రెండు పక్కల సముద్రం ఉంటది. ఇంక మనం ఎటు చూసినా కూడా అన్ని పెంకుటిల్లే కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ ఈ పెంకుటిల్ రీజన్ అయితే అది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఇలా ఇక్కడ తుఫాన్ వస్తుంది కాబట్టి
ఇసుక ఇటుక సిమెంట్ తోటి గోడలు కట్టుకున్నారు. పైన పెంకొచ్చి పైన స్లాబ్ వచ్చేసి పెంకులు. ఇండిపెండెంట్ హౌస్లు కనుక అయితే అంటే ఈ మధ్య కాలంలో కట్టిన కమ్యూనిటీలు కానివ్వండి, అంతకు ముందు కట్టిన కమ్యూనిటీలు అంటే కమ్యూనిటీ అంటే మన కళ్ళు ఏమంటారంటే అది చిన్న చిన్న పల్లెటూరు అనో లేకపోతే మనకి కాలనీలనో అలా చెప్తా ఉంటాం కదా. వాళ్ళు మాత్రం కమ్యూనిటీ అంటారు ఎక్కువగా. పల్లెటూరును కూడా అలానే అంటారు వాళ్ళు. ఒక ఒక కమ్యూనిటీ అంటారు. ఆ కమ్యూనిటీకి ఒక పేరు పెడతారు అనమాట. అలాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో కట్టినవి కావచ్చు, అంత ముందు కట్టినవి కావచ్చు. ఇండిపెండెంట్ గా ఫ్యామిలీలు ఉండే అన్ని కూడా పెంకుటిళ్ళే కనిపిస్తాయి ఎక్కువగా. లేదంటే అపార్ట్మెంట్లో చూస్తే మాత్రం అపార్ట్మెంట్లు కూడా ఏరే స్టేట్లో అయితే ఎక్కువగా చెక్క అపార్ట్మెంట్లే ఉంటాయి. ఇక్కడ మాత్రం అలా కాకుండా స్లాబులతోటి స్టాండర్డ్ గా కట్టిన అపార్ట్మెంట్లే ఉంటాయి. ఇంత ఇలా కట్టడానికి రీజన్ ఏం లేదు. ఇక్కడ వరదలు వస్తాయని తుఫాన్లు వస్తాయన్న ప్రభావంతో ఇలా కట్టారు. కాకపోతే ఈ రోజు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే చాలా రోజులు బట్టి పెడదాం అనుకున్నాను. కాకపోతే పెట్టొచ్చులే అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అమెరికా మునిగిపోయింది అని న్యూస్ ఛానల్స్ వాళ్ళు తెగ ఊదర కొట్టేస్తున్నారు. అమెరికా మునిగిపోయిందని. అసలు అమెరికా పోవటం ఏంటి? అమెరికాలో ఇంకా ఏరే చోట్ల అంత వరదలు రాలేదు, అంత ప్రభావం కూడా లేదు. ఒక ఫ్లోరిడా స్టేట్ లోనే, అది కూడా మొత్తం ఫ్లోరిడా మొత్తం కాదు, కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని సిటీలు మాత్రమే వచ్చిందని చెప్తున్నారు. వీళ్ళు మునిగిపోయిందంటే వీళ్ళ మాటలిని అమెరికా మునిగిపోయిందంటే ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. వీళ్ళు ఎంత టెన్షన్ వచ్చేస్తంటే అమెరికా మునిగిపోయింది అనగానే ఎవరికైనా టెన్షన్ వచ్చింది కదా. పిల్లలు అక్కడ ఉన్నారంటే మరి పిల్లలు ఎవరైనా సరే ఒక్కళ్ళొక్కళ్ళే ఉండొచ్చు, లేదా ఇద్దరు పిల్లలు ఉండొచ్చు. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారు, పిల్లలు అక్కడ ఉంటున్నారు. మా పిల్లలకి ఏమైందో ఏందనో ఒక టెన్షన్ లో పడిపోతారు. టెన్షన్ లో పడిపోయి వీడియోలు కూడా ఏదైతే వాళ్ళు ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు అది మొత్తం కూడా వినరు. మళ్ళీ ఏరే వీడియోలు కూడా చూడరు వీళ్ళు. ఏం జరిగిందో ఏమన్నా భయానికి వెంటనే ఫోన్లు చేయటం మొదలు పెడతారు. ఫోన్ చేయటం మొదలు పెడితే ఫోన్ ఏమన్నా కలుస్తుందంటే ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఫోన్లు కలవు. ఎందుకంటే అక్కడ నెట్వర్క్ పని చేయకపోవచ్చు, అలానే మొబైల్లో కూడా నెట్ ఉండదు, కరెంట్లు ఉండవు, ఏమీ లేకపోయినప్పుడు ఫోన్ కలవదు. ఫోన్ కలవకపోతే తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడిపోతారు. మరీ అంత భయంకరంగా ఇవాళకి 4-5 రోజులు పాటు చెప్తానే ఉన్నారు న్యూస్ ఛానల్స్ లో. అదే పనిగా అమెరికా మునిగిపోయిందో. ఒరి నాయన, అమెరికాకి ఏదన్నా అయితే చాలు, మనోళ్ళు అయితే ఇక దాన్ని ఏందో పెద్ద భూతద్దంలో చూపించేస్తా ఉంటారు. వాళ్ళకి అసలు అక్కడ ఏమి జరిగినా కూడా ప్రాణ నష్టం జరగనివ్వరు. ఆస్తుల నష్టం అంటే జరుగుతాయి, ఎందుకంటే అది ప్రకృతి ప్రభావం కాబట్టి ఆస్తి నష్టం అనేది జరిగిద్ది, కానీ ప్రాణ నష్టాలు జరగవు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఈ స్టేట్ లో ఉండేది ఎక్కువగా మన ఇండియన్సే ఉన్నారు. ఇండియన్స్ అంటే ఏపీ తెలంగాణ కాదు, ఇండియన్స్ ఉన్నారు. అంటే ఎప్పటి నుంచో ఏదో చెప్తా ఉంటారు కదా, ఆ మహమ్మద్ కాలం అది ఇదని ఏదో చెప్తా ఉంటారు. అవన్నీ మనకు రాను కూడా రావు. కానీ అప్పటి నుంచి వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారంట. స్థిరపడిపోయి నవాబుల్ లాంటి వాళ్ళు అక్కడ ఈ ఫ్లోరిడా అనే స్టేట్ లో ఎక్కువ మంది ఉన్నారంట. ఎక్కువ మంది ఉండి ఈ గోడలు కట్టడం కానివ్వండి, ఈ బిల్డింగ్లు, ఈ మోడల్స్ అంతా కూడా మనకి హైదరాబాద్ టైప్ లో ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. హైదరాబాద్ టైప్ లోనే కనిపిస్తా ఉంటాయి ఎక్కడైనా. నేను చాలా వీడియోలో చెప్పాను, హైదరాబాద్ చూసినట్టే ఉంది. కొన్ని కొన్ని బజార్లు చూస్తే అయితే అసలు మనం హైదరాబాద్ లో గుంటూరులో ఉన్నామా అన్నట్టే ఉంటది. అలా ఉంటాయి. దాని అంతా రీజన్ ఏంటంటే మనవాళ్లే ఇక్కడికి వెళ్ళి ఎప్పుడో స్థిరపడిపోయారంట. స్థిరపడిపోయి, ఎందుకంటే ఈ వాతావరణం అంతా కూడా కొంచెం ఇండియాకి దగ్గరగా ఉంది. ఇండియాకి దగ్గర అంటే దూరం దగ్గరగా ఉందని కాదు, దూరాలు కాదు నేను చెప్పేది. వాతావరణం కానివ్వండి, నేచర్ మన ఇండియాకి దగ్గరగా ఉంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అలా దగ్గరగా ఉంది కాబట్టి మన వాళ్ళందరూ పోయి అక్కడ ఎప్పుడో స్థిరపడిపోయారంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు. దీనికైతే ఒక పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా వెళ్ళటం అంటే ఏదో మామూలుగా అప్పుడు ఆ ఎలా అంటారు దాన్ని, లీగల్ గా వెళ్ళినోళ్ళు కాదంట. వీళ్ళంతా కూడా ఇల్లీగల్ గా వెళ్ళినోళ్ళు. అంటే వీళ్ళందరూ ఒక ఫ్లైట్ ఎక్కి ఒక ఈసా వచ్చి అలా వెళ్ళినోళ్ళు కారంట. దీని స్టోరీ అయితే చాలా పెద్దగా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ సముద్రంలో నుంచి వెళ్ళినోళ్ళు అంట. వెళ్తా కూడా వీళ్ళు అప్పట్లో వాళ్ళకి ఏమేం కావాలో బతకటానికి అన్ని తీసుకొని అక్కడక్కడ ఒడ్లో ఉంటాయి కదా, ఒడ్డు అని వస్తుంది కదా, ఆ ఒడ్డు వచ్చిన కాడల్లా వాళ్ళు ఉండి వంటలు చేసుకొని తిని మళ్ళీ సముద్రంలో అలా వాళ్ళు వాటిలో పడి వెళ్ళారంట అప్పట్లో. అది కాకపోతే ఆ స్టోరీ చాలా పెద్దగా ఉందిలే. వెళ్ళి అప్పట్లో ఇక్కడ ఇల్లు స్థిరపడిపోయారంట. ఆ స్థిరపడిపోయిన వాళ్ళు ఇప్పటికి వాళ్ళకి ఏంటంటే ఇక వాళ్ళు ఎప్పుడు తాతలంటే 150 సంవత్సరాల నాడు, 100 సంవత్సరాల నాడు వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అసలు తెలుగు కూడా రాదు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. దీనికైతే ఈ మయామికి ఫ్లోరిడా పోర్ట్ లాడేడాలో దీనికైతే ఒక మంచి చరిత్ర ఉంది. ఇదంతా కూడా ఇండియన్స్ వెళ్ళి పూర్వకాలంలో స్థిరపడిపోయిన వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే దీని రీజన్ ఇంత వరదలు వచ్చినాయి కదా అని చెప్పి న్యూస్ ఛానల్స్ వాళ్ళు తెగ చెప్పేస్తా ఉంటారు.
చెప్పేస్తే అమెరికాలో ఏదైనా చిన్న సంఘటన జరిగినా కూడా వీళ్ళు ఇక అదే పని ఊదర కొడతా ఉంటారు. ఊదర కొడితే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఒక మెంటల్ గా బాధపడతా ఉంటారు. అలా అని మానసికంగా శారీరకంగా ఒక టెన్షన్ లో పడిపోతారు. అలా టెన్షన్ లో పడిపోయే పనులే చేస్తున్నారు వీళ్ళు. ఎంతసేపు అమెరికాకి ఏదన్నా అయిందంటే చాలు, ఓ ఇలా జరిగింది అలా జరిగింది అలా జరిగింది ఇలా జరిగింది. ఏమీ జరగలేదు అక్కడ, ఊరికి అనవసరం మళ్ళీ వ్యవహారాలు. అక్కడ ఏదో వస్తుంది వరద అంటే వరద వస్తున్న సంగతి అక్కడ తెలుసు. ప్రతి 4 సంవత్సరాలకు వరద వచ్చిందన్న సంగతి తెలుసు, తుఫాను వచ్చిందన్న సంగతి తెలుసు, అక్కడ ఇల్లు కొట్టుకుపోతున్న సంగతి తెలుసు అక్కడ వాళ్ళకి. అందుకని వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే ఉన్నారు. ఇక్కడ మనం ఆ ఫ్లైట్ లో వెళ్ళే వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే అసలు వాటర్ లో ఇల్లు ఉన్నాయా, ఇళ్ల మధ్యలో వాటర్ ఉన్నాయా అంత అర్థం కాదు. అదే అప్పుడు వర్షాలు కూడా ఏం పట్టలేదు మేము వెళ్ళినప్పుడు, మామూలుగానే ఉంది. ఇళ్ల మధ్యలోనే ఎక్కడికక్కడికే చిన్న చిన్న చెరువులే కనిపిస్తా ఉంటాయి అన్నమాట. ఒక 20 ఇళ్ళు లేదంటే ఒక 50 ఇళ్ళు ఉన్నాయంటే ఆ చుట్టుపక్కల అన్ని నీళ్లే కనిపిస్తాయి. అలా అంతా వాటరే కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే మయామి బీచ్ దగ్గరలో ఉంది, వాళ్ళకి వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఇల్లు కూడా పక్క పక్కనే ఉంటాయి, ఎక్కువగా విస్తారం చాలా తక్కువ ఉంటది. అన్ని స్టేట్లో అయితే ఇంటికి ఇంటికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటది. బిల్డింగ్ మధ్యలో చాలా గ్యాప్ ఉంటది. ఇక్కడ అంత గ్యాప్ ఉండదు. బిల్డింగ్లు అన్ని కూడా పక్క పక్కనే ఉంటాయి. ఎందుకంటే గ్యాప్ ఎక్కువ లేదు, వాటరే ఉంటది కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఎటు జరగటానికి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళకి విస్తారం తక్కువ ఉంది, వాటర్ శాతం ఎక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పేసి అన్ని కూడా దగ్గరగానే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసి రెండు పక్కల ఇక్కడ నుండి మనకి వాటర్ కనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆగి వీడియో తీసుకోవడానికో ఫోటో తీసుకోవడానికో ఇక్కడ నేచర్ ఎలా ఉంది చూపించడానికి అలా ఏం కనిపించదు అనమాట. ఇదంతా కూడా సాఫ్ట్వేర్ బిల్డింగ్లు మయామిలో సాఫ్ట్వేర్ బిల్డింగ్స్. ఈ సాఫ్ట్వేర్ బిల్డింగ్సే కాదు, ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయంట. ఎందుకంటే పర్యాటక కేంద్రం కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి చూడటానికి వస్తారు కాబట్టి ఈ బిల్డింగ్లు కూడా బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. శని ఆదివారాలు సెలవులే కాబట్టి ఎలాగో అందరూ శనివారం ఉదయం పూట ఫ్లైట్ ఎక్కొచ్చారంటే ఒక 2 days 3 days అలా ఉండిపోతా ఉంటారు. ఆ బీచ్ ఒడ్డున అదంతా కూడా చాలా బాగుంటది. నేను బీచ్ వీడియో కూడా ఒకటి పెట్టానులే కానీ, కాదు దానికి మనకు వాయిస్ ఓవర్ ఇవ్వటం అంత ఏం బాగలేదు కాబట్టి అంత పోలేదులే కానీ అది బాగానే ఉంటది. ఇక్కడే ఏరియా అంతా కూడా చాలా బాగుంటది. ఎండలు అలా కూడా ఎక్కువే కాస్తా ఉంటాయి ఇక్కడ, ఎండలు ఎక్కువ కాస్తా ఉంటాయి. వాతావరణం అంతా కూడా మన ఇండియాకి దగ్గరగా ఉంటుంది. అమెరికాలో వాతావరణం వేరుగా ఉంటది, ఇక్కడ ఫ్లోరిడాలో వాతావరణం కొంచెం వేరుగా ఉంటది. ఇక్కడ ఈ ఏరియా చూడటానికి చుట్టుపక్కల నుంచి తెలుగు వాళ్ళు వస్తారు. అలానే ఇక మన ఏపీ తెలంగాణ తెలుగు వాళ్ళు కావచ్చు, లేదంటే మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళు, ఇక వేరు వేరు లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరూ కూడా చూడటానికి వస్తూ ఉంటారు అనమాట. అమెరికాలో ఎక్కడెక్కడ ఏ మూలలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కుదిరినప్పుడు మయామి వస్తారు. కంపల్సరీ మయామి వచ్చి చూసి వెళ్తా ఉంటారు. మేము కూడా అప్పుడే మా వారు ఎట్టకు ఇండియా నుంచి మయామి వస్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్లైట్ అక్కడికే ఉంది. చార్లెట్ వెళ్ళడానికి డైరెక్ట్ ఫ్లైట్ ఉండదు ఇండియా నుండి, అది ఎక్కడో చోట దిగి వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఆయన ఎలాగో ఇక్కడికి వస్తున్నారులే అని మేము కూడా చార్లెట్ నుండి ఇక్కడికి వచ్చేసి ఒక 2 days అలా ఉన్నాము మయామిలో. ఒక 2 days ఉన్నాం కాబట్టి అప్పుడు ఇక్కడ 2 రోజులు మనం కార్ ఒకటి రెంటెడ్ తీసుకొని ప్రతి ఏరియా తిరిగి చూసాం అనమాట. ఎందుకంటే అసలు మనం వచ్చింది ఏంటంటే బీచ్ చూద్దామన్న ఉద్దేశంతో వచ్చాము. బీచ్ చూడటానికి మనకు అంత అవకాశం లేదు, ఆ ఎండకి కూర్చోడానికి తిరగడానికి అక్కడే మనకు అనిపించలేదు. కానీ తర్వాత ఏరియా అంతా బాగుంది కదా అని చెప్పేసి ఈ చుట్టుపక్కల బీచ్ కి చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడా చూసుకుంటూ తిరిగాము. చాలా బాగా అనిపించింది. చూడండి వాటర్ అన్ని కూడా మనకి ఎంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి మొత్తం వాటరే కనిపిస్తున్నాయి. అక్కడ వాళ్ళకి ఏంటంటే అసలు ముందు మామూలుగా వాటర్ పక్కన ఉండటానికి భయం కూడా ఉండదు. అక్కడ సముద్రం వస్తుందని తెలుసు, మరి అలా అని వరదలు వస్తాయని తెలుసు, అయినా కూడా వాళ్ళు ఎక్కువ భయపడరు. వాళ్ళకి ఏంటంటే కారుకి వెనకమార్లు ఒక బోట్ ఒకటి కట్టుకుంటారు, బోట్ ఒకటి కట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు ఎక్కడికైనా. వాళ్ళకి శని ఆదివారాలు వచ్చినా కూడా బోట్ వేసుకొని నీళ్ళలోకి వెళ్ళటం అదొక సరదా ఉంటది. ఇలా తుఫాన్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అవసరమైతే ఆ కార్ను వదిలేస్తారు, ఆ బోట్ లో వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని ఎక్కించుకొని వాళ్ళకి ఏమేమి కావాలో అందులో వేసుకొని వాళ్ళు ఎటొక్కటి వెళ్ళిపోతారు అనమాట. అలా అయినా వెళ్తారు. లేదు అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ అది కూడా కొంచెం బాగానే పనిచేస్తా ఉంటది. అలా కూడా వాళ్ళని ఇక్కడ ఇలా వరదలు వచ్చేటట్టు ఉన్నాయి అని చెప్పేసి వెంటనే వాళ్ళని ఒడ్డుకు చేరుస్తారు ఎటో ఒకటి. ఎక్కడోళ్ళు అక్కడేమి నీళ్లలో ఉండాల్సినంత అవసరం కూడా ఉండదు. వాళ్ళు అంతా జాగ్రత్తగానే ఉంటారు. సురక్షిత ప్రాంతాలకైతే పంపిస్తా ఉంటారు అనమాట జనాలను కూడా. వాళ్ళు ముందే ఫోన్లకి మెసేజ్లు వస్తా ఉంటాయి, వాతావరణం బాగలేదు ఇక్కడ, ఎటోళ్ళు అటు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి. ఎటు వెళ్ళిపోవాలి ఏందన్నది కూడా చూపిస్తారు. ఇక్కడ బోట్లు అయితే పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి, అలానే పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయి. ఇదంతా కూడా రవాణా దిగుమతులు ఎగుమతులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ మయామి బీచ్ లో.
ఇంతకుముందు అనుకున్నాం కదా మనం ఏమనంటే ఇప్పుడు ఇండియా నుంచే వచ్చారంట వీళ్ళందరూ ఎప్పుడు 150-200 సంవత్సరాల క్రితం వచ్చారు అని. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా మూటలు కట్టుకొని వచ్చారు అంటే ఆ మూటలు ఏమేమి కట్టుకొని వచ్చారంటే వాళ్ళకి తినటానికి ఉండటానికి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి ఏమేం పంటలు పండాలి అన్నది ఆ పంటలు పండించుకోవడానికి కావాల్సిన విత్తనాలతో సహా తీసుకొచ్చుకున్నారంట. అదే ఫ్లైట్ లో వస్తుంటే అలా విత్తనాలలో కూడా ఏం తీసుకొచ్చుకొని ఇచ్చేవాళ్ళు గారు ఇంతకు ముందు. ఇప్పుడు ఏమన్నా కొన్ని కొన్ని చేరుస్తున్నారులే వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి ఎలాగో మారంబు ఇంతే చేస్తా ఉంటారులే అని చెప్పేసి చూసి చూడనట్టు కొన్ని కొన్ని రకాల గింజలు ఇప్పుడైతే ఫ్లైట్ లో పోనిస్తున్నారు కానీ లేకపోతే అసలు ఏ గింజని తీసుకెళ్ళేవారు మన ఇండియా నుంచి. కరివేపాకు గింజలు కావచ్చు, బీరకాయలు కానీ, బెండకాయలు కానీ, వంకాయలు కానీ, తోటకూర కానీ ఏది ఇంకా అసలు ఏమి వెళ్ళటానికి ఉండదన్నమాట. అలాంటిది వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమేం కూరగాయలు కావాలో ఇండియాలో ఏమేం కూరగాయలు పడుతున్నాయో ఆ కూరగాయలకు సంబంధించిన ప్రతి గింజని తీసుకెళ్లారు. ఆ ప్రతి గింజ కూడా వాళ్ళు ఎక్కడ మొలుస్తా అని వాళ్ళు అప్పట్లో వాళ్ళు పరిశోధనలు చేస్తే ఈ మయామి అన్న ఏరియా అంటే ఫ్లోరిడా అన్న ఏరియాలో అవన్నీ కూడా పంటలు పండుతాయని వాళ్ళకి ప్రూవ్ అయిన తర్వాత ఇక వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు. ఇంకా స్థిరపడిపోయి ఇక వాళ్ళు అక్కడ పంటలు పండించడం మొదలు పెట్టారు. పంటలు పండించడం అంటే ఇక ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు, కరివేపాకు ప్రతిదీ పండించుకోవటం మొదలు పెట్టారు. ఇదే కరివేపాకు అయితే నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నా. మేము అప్పుడు ఒకసారి కరివేపాకు మొక్క తెప్పిస్తే నేను పోయినసారి అమెరికా వెళ్ళినప్పుడు ఎలాగో ఓన్ హౌసే కదా, ఓన్ హౌస్ తీసుకున్నాడు మా బాబు అని చెప్పేసి కరివేపాకు మొక్క ఒకటి నాడదామని తెప్పిస్తే వాడు ఎంత $25 $30 ఎంతో తీసుకున్నాడు. దగ్గర దగ్గర అది ఒక 2200 ఏం పడింది ఒక చిన్న మొక్క. అది కూడా ఎంత అండి 2 అంగుళాల మొక్కను పంపించాడు. దాన్ని బతికించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాన్ని లోపల బయట ఆ వాతావరణం కూడా చలి వాతావరణం. అది ఇప్పటికీ కూడా ఎట్లుందంటే ఇప్పుడు కూడా ఒక జానకంటే అవ్వలేదు. అదే నిన్నగాక మొన్న నేను ఇక్కడ మొక్క నాటితే ఆ దగ్గర దగ్గర చాలా పెరిగింది. అక్కడ మొక్క నాటితే పెరగలేదు. ఆ స్టేట్ లో మొక్క పెరగట్లేదు అసలు. మామూలుగా కూరగాయ మొక్కలు అవి నాటాం కానీ అవి అయితే కూరగాయలు కొన్ని కొన్ని బాగానే కాస్తున్నాయి. మేము నాటి వచ్చిన కూరగాయ మొక్కలన్నీ కూడా బాగానే మా వారు ఉన్నప్పుడు అన్ని కూరగాయ మొక్కలు నాటారు. అవన్నీ కూడా పర్లేదు పండుతున్నాయి ఇప్పుడు. కానీ ఇంకొక నెల ఆగితే ఇంకా అవన్నీ పండవి కాగిపోతాయి. ఈ స్టేట్ లో అలా కాదు. ఈ స్టేట్ లో మాత్రం మనకి ఇండియాలో కనుక ఎలాగో సమ్మర్ టైంలో మాత్రమే పండవు. ఇంకెప్పుడు ఇక్కడ ఈ స్టేట్ లో అయితే అన్ని కూరగాయలు అన్ని కూడా పండుతానే ఉంటాయి. అదండి దీని చరిత్ర అంటే మనమేమో చరిత్ర ఇంకంత తెలియదు మనకి. వాస్తవంగా ఏదో నాకు తెలిసింది ఏదో ఒక 4 ముక్కలు చెప్పాను. ఇది మొత్తం స్టోరీ మొత్తం ఇదే కాదు, ఇంకా చాలా ఉందంట. వీళ్ళు అసలు ఎందుకు వెళ్ళారు ఏంది అన్నది కూడా అదంతా కూడా తీస్తే వస్తుంది. మామూలుగా గతంలోకి వెళ్ళి అసలు స్టోరీ ఏంది అన్నది తీస్తే వస్తాయి అసలు వీళ్ళ చరిత్ర ఏందన్నది. కాకపోతే మనం అంటే అంత తెలిసి ఏం చెప్పట్లేదు, ఏదో కొంచెం అంతే. ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గైడ్ ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.